మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నం అమరావతి నెరవేరబోతుంది. ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం గ్రూప్ ఆఫ్ మినిస్టర్లతో కమిటీ వేసింది, దాంట్లో కీలకమైన నేత నాదెండ్ల మనోహర్ గారు మనతో ఉన్నారు. సార్, మరికొన్ని గంటల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఒక కళ నెరవేరబోతుంది. దీన్ని ఎట్లా తీసుకోవాలి? అమరావతి ప్రజా రాజధాని అండి. దీనికోసం ఇక్కడ రైతులు చేసిన పోరాటం, ఆ మహిళలపైన ఎంత దుర్మార్గంగా గత ప్రభుత్వం వ్యవహరించిందో ప్రజలందరూ కూడా ఇది ఒక స్ఫూర్తిగా తీసుకుని పోరాటం అంటే ఈ విధంగా ఉండాలని చేసి చూపించారు. వాళ్ళు ఎట్టకేలకు ఆ కళ నెరవేరబోతోంది. రేపటి రోజున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం మనం మొదలుపెట్టుకోబోతున్నాం. దాదాపు 50 నుంచి 60 వేల కోట్ల రూపాయల వరకు రేపే గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా పనులు ప్రారంభమై రాబోయే నెల రోజుల్లోనే సుమారు 1,00,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఆంధ్రులు తెలుగువారు గర్వపడే విధంగా మన ప్రాంతానికి ఒక అద్భుతమైన రాజధాని చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితోటి మనకి ఇక్కడ ఉన్న టెక్నాలజీ, నాలెడ్జ్, కెపాసిటీ ఇవన్నీ బిల్డ్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం. గతంలో కూడా చాలా ధైర్యంగా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట అన్నారు, ఎవరేమనుకున్నా సరే ఆంధ్రప్రదేశ్కి మాత్రం అమరావతి రాజధాని. సో ఈ రాజధాని నిర్మాణం జరగాలి, అద్భుతంగా జరగాలి. సార్, మరికొన్ని గంటల్లో కార్యక్రమం జరగబోతుంది. ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి సార్? ఏం జరుగుతుంది? దాదాపు 95% వర్క్లన్నీ పూర్తి అయిపోయినాయండి. ఇవాళ సాయంత్రం 4 మొత్తం సైట్ హ్యాండ్ ఓవర్ చేసేస్తారు ఎస్పీజీకి. సో ఇంకా దాని తర్వాత ఎటువంటి వర్క్ ఇక్కడ ఉండదు, ఎవరు ఉండరు. సో కంప్లీట్గా భద్రతాపరంగా కానివ్వండి, వెన్యూ దగ్గర, డయాస్ దగ్గర, అదేవిధంగా ఏదైతే ఆ పైలాన్ నిర్మాణం చేస్తున్నామో అవన్నీ కూడా సాయంత్రం 4 పూర్తి అయిపోయి దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి కూడా ఎక్కడ కూడా లోటు లేకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లన్నీ పర్యవేక్షించుకుంటున్నాం. పోలీస్ సిబ్బంది కూడా చాలా అద్భుతంగా రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారు. దాదాపు 15 రోజుల నుంచి లోతుగా వాళ్ళు అవగాహన తెచ్చుకొని ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాం. పార్కింగ్లో నిన్న పడిన వర్షం వలన కొంచెం అక్కడక్కడ ఇబ్బంది అయితే అది కూడా సరి చేస్తున్నాం. వాతావరణం కూడా అనుకూలంగా మారింది, అంత వేడిగా లేదు. కాబట్టి ఈ సభ మనందరం గర్వపడే విధంగా, ప్రతి ఒక్కరు కూడా పాల్గొనే విధంగా, ఇది ఒక బాధ్యతగా మనం పాల్గొనాలి. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఎక్కడ కూడా నేను అనుకోవడం రాజధాని నిర్మాణం కోసం రెండోసారి రావడం అనేది మనం ఎక్కడ చూడలేదు. కానీ మరొకసారి వచ్చి మనల్ని ఆయన నేను మీతో ఉన్నాననే మెసేజ్ ఇవ్వడానికి వస్తున్నారు. దాన్ని మనం గర్వపడి ఒక బాధ్యతగా మనందరం కూడా పాల్గొనాలని అందరినీ ఆహ్వానిస్తున్నాం. సార్, వైసీపీ నేత మాట్లాడుతూ రాజధాని పేరుతో ప్రజలు బాగుపడలేదు, కూటమి నేతలే బాగుపడుతున్నారని చెప్పి అంటున్నారు. ఇది పనికిమాలిన రాజకీయాలు. ఇటువంటి మాటలు చేయడం కరెక్ట్ కాదు. మీరు ఎంత విధ్వంసం సృష్టించారో, వేసిన రోడ్లను తవ్వుకుని మీరు తినేశారో, ఏ విధంగా రైతులను అవమానపరిచారో, ఇంత భారీ ఎత్తున ప్రపంచంలో ఎక్కడైనా ల్యాండ్ పూలింగ్ జరిగిందా చెప్పండి? స్వచ్ఛందంగా రైతులు నిలబడి భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్కు మంచి రాజధాని ఉండాలనే ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలుపుతో వాళ్ళందరూ నమ్మి ముందుకు వచ్చారు. సో దయచేసి అటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. రాజకీయాలు తర్వాత చేసుకుందాం. ముందు మన రాష్ట్రాన్ని మనం ముందు తీసుకెళ్లేటట్టు తప్పకుండా మీరందరూ కూడా సహకరించాలి. ఫైనల్గా అమరావతి శాశ్వత రాజధాని చేయాలని చెప్పి రైతులు ప్రధానమైన డిమాండ్ సార్. ఎందుకంటే గతంలో 14-19 డిస్టర్బెన్స్ రావడంతో 19-24 డిస్టర్బ్ జరిగింది. కాబట్టి అంటే విచిత్రమైన నాయకత్వం, ఆలోచన లేని విధానాలు, పరిపాలన చేతకాక మూర్ఖంగా వ్యవహరించే నాయకులు గత 5 సంవత్సరాలు ఉన్నారు. కాబట్టి అన్ని పొరపాట్లు జరిగిపోయినాయి. లేకపోతే ఆ రోజునే ప్రధానమంత్రి గారిని పిలిపించి ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నప్పుడు ఆపేసి ఒక వితంత వాదన తీసుకొచ్చి ఒక రాజధాని సరిపోదు, 3 రాజధానులు అవసరం అని చెప్పి విధ్వంసం సృష్టించి అంత అన్యాయంగా ప్రజల్ని మోసం చేశారు. కాబట్టి వీళ్ళు చెప్పే మాటలకి దయచేసి ఎవరు కూడా నమ్మబాకండి, ఆలోచించదు. మనకు ఒక అద్భుతమైన రాజధాని అవసరం. తీర ప్రాంతంలో మనకున్న ఈ వెసులుబాటు, ఈ ప్రాంతంలో రైతులందరూ కూడా ఈ భారీ స్థాయిలో మనకి భూములు ఇచ్చారు. ఖచ్చితంగా ఇక్కడ ఒక మంచి రాజధాని నిర్మాణం చేసుకుని ఈ ప్రాంతాన్ని మనం ఒక రోల్ మోడల్గా షోకేస్ చేసుకునే విధంగా మనం తీర్చిదిద్దితే పెట్టుబడులు కూడా మనకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా దాన్ని మనం ఉపయోగించుకోవాలి. రాజధాని విషయంలో వైసీపీ స్టాండ్ మార్చుకునే ఆలోచన ఉందా సార్? మీకున్న రాజకీయ ఎక్స్పీరియన్స్. అది జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరైనా చెప్పగలుగుతారా? అది వారే చెప్పాలి. ఆయనకున్న ఆలోచన ఏంటో, ఏ విధంగా రేపటి రోజున మన రాష్ట్రానికి ఉపయోగపడుతుందని మనం నమ్ముకునే రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు ఎట్లా సహకరిస్తారో వాళ్ళే స్టాండ్ తీసుకోవాలి. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నం రాజధాని మరికొన్ని గంటల్లో నెరవేరబోతుంది. రాజధాని విషయంలో వైసీపీ నిర్ణయాన్ని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచనని అంచనా వేయటం చాలా కష్టం సాధ్యం. ఎందుకంటే అభివృద్ధి చేసేవాళ్ళ గురించి పూర్తి స్థాయిలో ఆలోచన చేయొచ్చు, విధ్వంసం చేసేవాళ్ళ గురించి ఆలోచన చేయడం కష్టం అని చెప్పి కూడా నాదెండ్ల మనోహర్ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శివ, బిగ్ టీవీ, అమరావతి.